జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ గురించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. సరే, ఇంతకో ఆ విషయాలు ఏంటనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మనము ఆపరేషన్ సింధూర్ను పెహల్గాం తీవ్రవాద దాడికి ప్రతీకారంగా నిర్వహించినాం. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన మొదటి రోజే ఈ పాకిస్తాను, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి 21 తీవ్రవాద స్థావరాలపైన మన భారతీయ సేనలో దాడులు చేసి అనేక మంది తీవ్రవాదులను మట్టుబెట్టారు. సరే, ఆ తర్వాత ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను టర్కీ డ్రోన్లతోనూ చైనా తయారు చేసినటువంటి మిసైల్స్తోనూ మన పైన దాడి చేయడానికి పెద్ద ఎత్తున విఫలయత్నం అయితే చేసింది. కానీ వాటిలన్నింటినీ మన ఎయిర్ డిఫెన్స్ సంస్థలో విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విధంగా 4 రోజుల పాటు ఈ పాకిస్తాను మన మీద దాడులు చేయడానికి ప్రయత్నించి అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ క్రమంలో మన భారత్ కూడా పాకిస్తాన్ పైన మెరుపు దాడులు చేసింది. కొట్టే మామూలు కాదులే, తెలుసు కదా మీకు. అట్టే బీభత్సం సృష్టించారు మనోళ్ళు. ఈ క్రమంలోనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైరానా పర్వతాలలో ఉన్నటువంటి పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద భారత్ మిసైల్స్ అయితే ప్రయోగించింది. దీంతో యురేనియం లీక్ అవుతుందేమోనని చెప్పేసి భయపడిపోయినా ఈ పాకిస్తాన్ వెంటనే అమెరికా శరణు కోరింది. అలాగే భారత్కు ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకుందామని చెప్పేసి ప్రాధేయపడింది. దీంతో భారత్ ఈ ఆపరేషన్ సింధూర్కు తాత్కాలికంగా బ్రేక్ అయితే వేసింది. ఓకేనా? అయితే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను భారత్లోని అనేక లక్ష్యాలను ధ్వంసం చేసినామని, అనేక సైనిక స్థావరాలను భస్మీపటలం చేసినామని, భారత్లోని 23 కేంద్రాలను పేరు చేసినామని బయటికి గొప్పలైతే చెప్పుకుంటుంది. కాదో పగటకాళ్ళ కన్నా కూడా అది సాధ్యపడదు. మీ బతుకులకు భారతదేశం మీద దాడి చేయడము, మా ఆస్తులను ధ్వంసం చేయడము, ఏందో ఇదంతా కూడా ఈ పగటకాళ్ళు, ఈ ఓవర్ యాక్షన్లు. ఇకపోతే ఈ ఆపరేషన్ సింధూర్ మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి న్యూయార్క్ టైమ్స్ పత్రిక కొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఉపగ్రహ చిత్రాల ఆధారంగా న్యూయార్క్ టైమ్స్ ఈ నివేదికను అయితే తయారు చేసిందనమాట. ఇక ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పైన భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిందని, పాకిస్తాన్కు భారీ నష్టం వాటిల్లిందని ఈ న్యూయార్క్ టైమ్స్ సంస్థ పేర్కొనింది. పాకిస్తాన్కు చెందినటువంటి మిలిటరీ స్థావరాలు, వైమానిక స్థావరాలు లక్ష్యంగా భారత్ చేసినటువంటి దాడులు అత్యంత ఖచ్చితత్వంతో ఉన్నాయంటూ ఈ మీడియా సంస్థ స్పష్టం చేసిందనమాట. అందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను కూడా ఈ న్యూయార్క్ టైమ్స్ సంస్థ ప్రచురించింది. అంటే ఊరికే మాట్లాడడం కాదు, ఎవిడెన్స్ కూడా చూపెట్టింది. 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కు ముందు, ఆ తరువాత పాకిస్తాన్లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలు, మిలిటరీ స్థావరాలు, అలాగే భారత్లోని వైమానిక స్థావరాలు, ఇతర మిలిటరీ స్థావరాలు ఎలా ఉన్నాయో అన్న విషయాలను ఈ న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. అర్థమవుతుందా? అణ్వాయుధాలు కలిగినటువంటి ఈ 2 దేశాల మధ్య గత 50 సంవత్సరాల్లో ఇంత ఖరీదైన యుద్ధం ఎప్పుడు కూడా జరగలేదని, పాకిస్తాన్ భారత్లు ఒకరిపైన ఒకరు మిసైల్స్, అదేవిధంగా డ్రోన్లతో దాడులు చేసుకున్నాయని చెప్పేసి ఈ సంస్థ అయితే తెలియజేసింది. అయితే ఈ చిన్నపాటి యుద్ధంలో భారత్కు పాక్షికంగా నష్టం వాటిల్లగా, ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మాత్రం తీవ్రమైన నష్టం వాటిల్లిందని చెప్పేసి ఈ న్యూయార్క్ టైమ్స్ అయితే పేర్కొనింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని అయినటువంటి కరాచీకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోలారీ వైమానిక స్థావరాన్ని భారత్ పూర్తిగా ధ్వంసం చేసిందని చెప్పేసి ఈ న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. అలాగే పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నూర్ ఖాన్ వైమానిక స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసేసిందని, ఈ నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి దగ్గరలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధాన కార్యాలయం ఉందని, ఆసిమ్ మునీరు ఈ దాడులు భయపడిపోయి 3 గంటల పాటు బంకర్లో దాక్కున్నాడని చెప్పేసి ఈ పత్రిక అయితే తెలియజేసింది. చూడండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు. అలాగే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైన సర్గోదా వైమానిక స్థావరాన్ని కూడా భారత ధ్వంసం చేసిందని, ఈ సర్గోదా రన్వే పూర్తిగా నాశనం అయిపోయిందని. అయితే పాకిస్తాన్ చెబుతా ఉన్నట్టు భారత్లోని ఉదంపూర్ వైమానిక స్థావరాన్ని పాకిస్తాన్ ఏమీ కూడా చేయలేకపోయిందని, ఉదంపూర్ వైమానిక స్థావరం చెక్కు చెదరకుండా ఉండాలని చెప్పేసి ఈ న్యూయార్క్ టైమ్స్ సంస్థ అయితే తెలియజేయడం విశేషం అనమాట. అంటే వాస్తవాలను ఆధారాలతో సహా చూపెట్టి ప్రపంచానికి అంతటి కూడా తెలిసేటట్టు చేసింది. అది ఆ విషయమా? చూడండి, ఈ పాకిస్తాన్ నోటుకొస్తే ఎటువంటి అబద్ధాలు చెప్తాందో, మేము గెలిచేసామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గన్నా లేకుండా. ఆల్రెడీ నడువులు ఇరదొక్కేశారు.
మన భారతీయ సేనలో పోయి అయినా కూడా సిగ్గు లేకుండా ఒక పక్క దేక్కుంటానే ఒక పక్క కుంటుకుంటానే కాళ్ళు ఈడ్చుకుంటానే మేము గెలిచామని చెప్పి మళ్ళీ విజయోత్సవాలు చేసుకోవడం. సిగ్గు లేదంటారా స్వామి? ఎట్రా మరి సిగ్గు లేని బతుకులు బతారు? అంత సిగ్గు మానవ లజ్జ లేకుండానా? ఏం మొగోళ్ళరా నాయన మీరు అత్తుపోయి బతుకు చేయడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.